హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం చేమదుంపల పులుసు చేసుకుందామండి. అది కూడా రాయలసీమ స్టైల్లో చాలా బాగుంటుంది. తినే కొద్ది తినాలనిపిస్తుంది అనమాట. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో 2 ఎండుమిరపకాయలు, దంచుకున్న 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 మెంతులు, అలాగే పోపు దినుసులు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. అందులో 2 రెబ్బల కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపును వేపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. పోపు కొంచెం వేగిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలన్నమాట, అంటే ట్రాన్స్పరెంట్గా రావాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించాలి. అవి మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు వేసుకొని వీటిని కూడా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. దాదాపు ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఇవన్నీ మగ్గుతూ ఉండగానే మనం పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 పచ్చిమిరపకాయలు వేసి ఇలా బాగా ఈ మిశ్రమాన్ని బాగా మగ్గిస్తున్నాను. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. కారం ఎక్కువ వేస్తేనే ఈ పులుసు బాగుంటుందండి. అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేయాలి. అందులో 2 చిటికెళ్ళ మిరియాల పొడి వేయాలి. మిరియాల పొడి తప్పకుండా వేయాలండి, అప్పుడే మీకు రాయలసీమ స్పైసీనెస్ మీకు తగులుతుందనమాట. తగినంత ఉప్పు వేసుకొని ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గించాలి. ఇప్పుడు అందులో 1 కప్పు చింతపండు గుజ్జు పోయాలి. చింతపండు గుజ్జు కూడా మీ పులుపుని బట్టి వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు వేస్తే సరిపోతుంది. చేమదుంపల్ని బాగా ఉడికించుకొని ఇలా తోలు తీసి కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నూనె పైకి తేలుతుంది కదా. పైకి తేలినప్పుడు మనం ఎక్స్ట్రా వాటర్ పోసుకోవాలి. మన పులుసు ఎంత కావాలనుకుంటున్నామో అంత వాటర్ పోసుకోండి. పెద్ద గ్లాసులు నీళ్లు పోసుకోవచ్చు. దాదాపు 1/2 లీటర్ పైన నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ఇలా పులుసు మరుగుతూ ఉండగా మనం ఆల్రెడీ ఉడికించి కట్ చేసుకున్న చేమదుంప ముక్కలు వేసుకోవాలి. చేమదుంప ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపు 20 నిమిషాల వరకు మనం పులుసుని ఉడికించుకోవాలి. పులుసు బాగా దగ్గర పడాలి, అలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కూర చేపల కూర లాగా చల్లారితే ఇంకా బాగుంటుందండి, వేడివేడిగా కూడా బాగుంటుంది. ఈ కూర చల్లారితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 2 రోజుల వరకు పాడవకుండా ఉంటుందన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. సో ఫ్రెండ్స్, ఈ రాయలసీమ స్పెషల్ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.